ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాద సానుభూతి పరులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి కోర్టు అనుమతితో 5 రోజుల పాటు నిందితులను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ బృందం జాంపేట మహిళా పిఎస్ స్టేషన్లో సుదీర్ఘంగా ప్రశ్నిస్తోంది. గత మార్చి నెలలో విజయవాడలో 3 నిందితులను కొత్తపేట పోలీసులు అరెస్టు చేయగా వారిచ్చిన కీలకమైన సమాచారంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి పలు రాష్ట్రాల్లో మొత్తంగా 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఐఎస్ఐఎస్, అల్ ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల భావజాలానికి ఆకర్షితులైనట్టుగా అధికారులు గుర్తించారు. ఇక నిందితుల సోషల్ మీడియా ఖాతాలు, ఫోన్ కాల్ డేటా, ఇతర సాంకేతికత ఆధారాలు ముందుంచి దేశంలో ఎక్కడైనా భారీ పేలుళ్లకు కుట్ర పన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇటీవల అరెస్ట్ అయిన ఉగ్రవాద సానుభూతి పరులను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తమ కస్టడీలోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి కోర్టు అనుమతితో 5 రోజుల పాటు నిందితులను కస్టడీలోకి తీసుకుంది ఎన్ఐఏ సంస్థ. వీరి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నారు, విచారణ ఏ విధంగా కొనసాగుతున్నారు, రైట్ సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, అంటే ఉగ్రవాద సానుభూతి పరులుగా పేరొందినటువంటి వ్యక్తులను గతంలోనే 6 అదుపులో తీసుకోవడం జరిగింది. ఇదే క్రమంలో వాళ్ళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. ఇవాళ ఎన్ఐఏ అధికారులు వచ్చి 6గురిని 5 రోజులు కస్టడీకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ నిందితులందరినీ కూడా ప్రస్తుతం జాంపేట మహిళా పోలీస్ స్టేషన్ లో రహస్యంగా ఉంచి ఎన్ఐఏ ఉన్నతాధికారుల బృందం విచారిస్తుంది. కేవలం ఒకే ఒక క్లూ ఆధారంగా మొదలైనటువంటి ఆపరేషన్ ఇవాళ దేశంలోని దాదాపు 7 రాష్ట్రాల్లో విస్తరించిన ఉగ్రవాద నెట్వర్క్ ను బయటబయలు చేయడం అంతటా సంచలనం రేపుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. గత మార్చి నెలలో విజయవాడ నగరంలోని కొత్తపేట పోలీసులు 3 అనుమానిత నిందితులను అరెస్ట్ చేయడంతో వ్యవహారం వెలుగులోకి రావడం జరిగింది. స్థానిక పోలీసులు విచారిస్తున్నటువంటి క్రమంలో నిందితుల నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం వాళ్ళ మొబైల్లో ఉన్నటువంటి కాల్ డేటా ఆధారంగా, టెక్నికల్ డేటా ఆధారంగా ఇంటెలిజెన్స్ వర్గాలు 3 నుంచి వచ్చినటువంటి సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఇలా 7 కీలక రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 13 మంది ఉగ్రవాద సానుభూతి పరులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే విచారణలో అత్యంత ప్రమాదకరమైన, ఆందోళనకరమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అరెస్ట్ అయినటువంటి నిందితులంతా కూడా ఐఎస్ఐఎస్, అల్ ఖైదా వంటి అంతర్జాతీయ నిషేధిత ఉగ్రవాద సంస్థల భావజాలానికి తీవ్రంగా ఉగ్రవాద సంస్థలు నేరుగా క్షేత్రస్థాయిలో వ్యక్తులను కలిసి నెట్వర్క్ ఏర్పాటు చేసుకునేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిన నేపథ్యంలోనే ఫుల్ అటాక్స్ తో లేదా డిజిటల్ రాడికలైజేషన్ పద్ధతి ద్వారా వాడుతున్నట్లు ఈ విచారణ ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలు అయినటువంటి టెలిగ్రామ్, సిగ్నల్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్స్ ద్వారా సరిహద్దుల అవతల ఉన్నటువంటి ఉగ్రవాద హ్యాండర్లు మన దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతలను, సానుభూతి పరులను లోబర్చుకునే విధంగా ఈ నెట్వర్క్ ను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మతపరమైనటువంటి విద్వేషాలను నూరుపోసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సార్వభౌమత్వానికి భంగం కలిగించే విధంగా, మానసిక విధంగా ఈ దాడులు చేసే విధంగా వ్యవహరిస్తున్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ప్రస్తుతం అయితే 6గురిని ఎన్ఐఏ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మహిళా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఈ 6గురిలో ఒక మహిళ ఉన్నారు, మిగిలినటువంటి 5గురు ఉన్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం అయితే విచారణ జరుగుతుంది. ఏమైనా దేశంలో దాడులకు ఏమైనా ప్లాన్ చేశారా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత 5 రోజుల పాటు కస్టడీలో ఉంటారు. ఈ కస్టడీలో ఉన్న తర్వాత ఎన్ఐఏ వారి నుంచి ఏమైనా విలువైన సమాచారం సేకరిస్తే ప్రెస్ నోట్ ద్వారా మీడియాకి మరిన్ని వివరాలు వివరించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇవాళ మొదటి రోజు కావడంతో రహస్యంగా ఎన్ఐఏ బృందాలు 6గురిని విచారిస్తున్నాయి. ఇంకా 4 రోజులు ఉన్నటువంటి సందర్భంలో ఎలాంటి అంశాలు ఈ వెలుగు తీస్తాయనేది ఎన్ఐఏ దర్యాప్తులు ఇంకా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.